Hello, I am Ajay Kumar, lecturer in Commerce, Government Degree College, Godavarikani. So, income from salary loni chapter lo one problem. Srimati Manjushree is working in a limited company since 1/10/96. Her income particular for the year ending 31st March 2009 as under. Basic pay 24,000 per month, educational allowance 3,000 per month, entertainment allowance 6,000 per month, DA 9,500 per month, conveniences allowances 10,000 per annum, and 6 bonus 30,000. 7 free refreshments provided during the office hours in the office premises, value 6,000. Number 8 employees contribution to approved superannuation 1,70,000. And 9 the company give interest free loan of 15,000 as festival on to be detected in 12 monthly installments. The company sold office table costing 15,000 for 5,000 rupees, which is purchased 2 years ago. During the year, the company paid telephone bill of the residents 78,000 and reimbursed 65,000. Medical expenses spent in a recognized hospital in India. During the year, she paid 250 rupees per month as professional tax. సో జీతం నుండి ఆదాయంను లెక్కించాలి. సో ఫస్ట్ వన్ వర్కింగ్ నోట్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్. ఫస్ట్ వన్ అసెస్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి మంజుశ్రీ అనే ఆమె, కాబట్టి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ సంబంధించిన అలవెన్స్ ఎంప్లాయీ డిడక్షన్ అనేది నాట్ అలౌడ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఉంటుంది. నెంబర్ 2 educational allowance, it is fully taxable allowances. Without any further details given means it is for the assessee but not for his children. కావున అసెస్సీ ఇతను చిల్డ్రన్ కాదు కాబట్టి ఇది ఓన్లీ ఫర్ ఇట్ ఎడ్యుకేషన్ అలౌస్ ఓన్లీ గివెన్ ఫర్ ఓన్లీ చిల్డ్రన్, సో ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్ ఇట్ ఈజ్. నెంబర్ 3 ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు అప్రూవ్డ్ సూపరాన్వేషన్ ఫండ్, అంటే భవిష్య నిధి నుండి. సో ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు అప్రూవ్డ్ సూపరాన్వేషన్ ఫండ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అప్ టు 1,50,000. సో కాంట్రిబ్యూషన్ ఎంత, యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ఎంత, 1,70,000. సో ఎగ్జెంప్టెడ్ ఎంత వరకు, 1,50,000 వరకు ఎగ్జెంప్టెడ్. సో హెన్స్ రిమైనింగ్ 20,000 ఈజ్ ట్యాక్సబుల్ ఇన్కమ్. నెంబర్ 4 కన్వీనియన్స్ అలవెన్సెస్, 85% ఈజ్ స్పెంట్ ఫర్ అఫీషియల్ పర్పస్, రిమైనింగ్ 50% ఈజ్ ట్యాక్సబుల్. సో 15% ఈజ్ అన్స్పెంట్, సో ఇట్ ఈజ్ ట్యాక్సబుల్. సో 15% ఇంటూ 10,000 ఈజ్ ఈక్వల్ 1,500 ఈజ్ ట్యాక్సబుల్ అమౌంట్. నెంబర్ 5 ఫ్రీ రిఫ్రెష్మెంట్స్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద ఆఫీస్ అవర్స్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ పెర్క్యూసైడ్స్, ఉచిత పన్ను పర్లబ్ధి అన్నట్టు. ఎందుకంటే పర్క్యూసైడ్ అంటేనే ఎనీ కైండ్ బెనిఫిట్ ఆఫ్ ఫర్ ద ఎంప్లాయర్ టు ఎంప్లాయీ, సో ఇది ఉచిత పన్ను సంబంధించిన పర్లబ్ధి. నెంబర్ 6 ఆఫీస్ టేబుల్ సోల్డ్ బై కంపెనీ విచ్ ఈజ్ పర్చేజ్డ్ 2 years ago. కాబట్టి యాక్చువల్ అమౌంట్ ఎంత, టేబుల్ యొక్క కాస్ట్ 15,000. సో 2 సంవత్సరాల క్రితం 15,000తో కొన్నాడు కాబట్టి దీనికి తగ్గ తరుగుదల 15,000 ఇంటూ 10/100 ఇంటూ చేస్తే 3,000 తరుగుదల వస్తుంది. సో 15,000 మైనస్ 3,000 తీసేస్తే ఎంత, 12,000. సో దాన్ని ఎంత కమ్మిండు, 5,000కు సేల్ చేశాడు కాబట్టి 12,000 బుక్ వాల్యూ, సేల్ వాల్యూ 5,000. సో టోటల్ పెర్క్యూసైడ్ వాల్యూ ఎంత, 7,000. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ ఆఫ్ రెసిడెన్స్ పేడ్ బై ద ఎంప్లాయర్
ట్యాక్స్ ఫ్రీ పెర్క్యూసైడ్, ఇది కూడా ఉచిత పన్ను పరిలబ్ధి కిందికి సంబంధించింది వస్తుంది. నెంబర్ 8, రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఏ రికాగ్నైజ్డ్ హాస్పిటల్ ఇన్ ఇండియా ఈజ్ ట్యాక్స్ ఫ్రీ పెర్క్యూసైడ్స్, ఇది కూడా ఉచిత పన్ను పరిలబ్ధికి సంబంధించిందే ఉంటుంది. నెంబర్ 9, ప్రొఫెషనల్ ట్యాక్స్ paid is allowed as deduction 250 into 12 per month, 250 into 12 చేస్తే ఎంత 3000. సో 10, లోన్ అమౌంట్ ఈజ్ ప్లెజెంట్ 20,000 ఈజ్ ట్యాక్స్ ఫ్రీ పెర్క్యూసైట్, కాబట్టి 20,000 ఉచిత పన్ను పరిలబ్ధికి సంబంధించింది దానికి వస్తుంది. సో నెక్స్ట్, జీతం నుండి ఆదాయంను లెక్కించడానికి శ్రీమతి మంజుశ్రీ అనే ఆమె ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2019-20 సంబంధించిన లెక్కింపు. శాలరీ బేసిక్ పే 24,000 పర్ మంత్, ఎంత 2,88,000. బోనస్ 30,000. ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ 20,000, ఎందుకంటే యాక్చువల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చిండు 1,70,000 ఇచ్చిండు. సో ఎగ్జెంప్టెడ్ 1,50,000 వరకు ఎగ్జెంప్టెడ్ అనేది ఉంటుంది, కాబట్టి మనము 1,70,000 నుంచి ఎగ్జెంప్టెడ్ 1,50,000 తీసేసాము. రిమైనింగ్ అనేది అన్ఎగ్జెంప్టెడ్ ట్యాక్సెబుల్ అన్నట్టు, ఎంత 20,000. నెక్స్ట్, అలవెన్సెస్ అంటే భత్యంలో డియర్నెస్ అలవెన్సెస్, ఇది 9,500 పర్ మంత్, కాబట్టి పర్ మంత్ 9,500 ఇంటూ 12 చేస్తే 1,14,000 వస్తుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అలవెన్సెస్ 3,000 పర్ మంత్, ఈజ్ నాట్ చిల్డ్రన్, ఈజ్ అసెస్సీ. సో కావున ఎడ్యుకేషన్ అలవెన్స్ ఈజ్ ఏ ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్, కాబట్టి ఎంత 3,000 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 36,000. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ 6,000 పర్ మంత్, ఇది కూడా అసెస్సీ ఈజ్ ఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో ఈజ్ డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్, కాబట్టి 6,000 ఇంటూ 12 72,000. నెక్స్ట్, కన్వీనియన్స్ అలవెన్సెస్ అన్స్పెంట్, స్పెంట్ ఎంత 85% స్పెంట్ అయింది, సో అన్స్పెంట్ అమౌంట్ ఎంత 1,500, 10,000 మీద 15% కట్టేస్తే 1,500 వచ్చినాయి. నెక్స్ట్, పెర్క్యూసైడ్స్ ఆఫీస్ టేబుల్ ఎంత ఉంది, ఆఫీస్ టేబుల్ యాక్చువల్ ప్రైస్ ఎంత 15,000 2 years బ్యాక్ ప్రైస్, సో దాని నుంచి డిప్రిషియేషన్ ఎంత 3,000 తీసేసాం, 12,000 వస్తుంది. సో ముఖ విలువ ఎంత, బుక్ వాల్యూ ఎంత 12,000, దాని నుంచి సేల్ వాల్యూ అంటే అమ్మకపు విలువ ఎంత 5,000 తీసేస్తే ఎంత, టోటల్ పెర్క్యూసైడ్ వాల్యూ ఎంత 7,000. సో ప్రాఫిట్స్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ ఏం లేదు, సో ఈ శాలరీ అలవెన్సెస్ పెర్క్యూసైడ్స్ ప్లస్ చేస్తే వచ్చిన అమౌంట్ 5,68,500. దీన్ని ఏమంటారంటే గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అని అంటారు. సో నెక్స్ట్, మినహాయింపులు డిడక్షన్స్ అంటే మినహాయింపులు ఎంత, స్టాండర్డ్ డిడక్షన్ సెక్షన్ 16(1)(a) 40,000, ఇది ఫిక్స్డ్ అమౌంట్ 40,000. నెక్స్ట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ 16(3) 3,000, కాబట్టి ఈ రెండు ప్లస్ చేయాలి, 40,000 ప్లస్ 3,000 ఈజ్ ఈక్వల్ 43,000. సో గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుంచి డిడక్షన్స్ను తీసివేయంగా వచ్చిందే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎంత 5,25,500. ఇది వన్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆఫ్ శ్రీమతి స్వరాజ్య లక్ష్మి వర్కింగ్ ఇన్ ఏ లిమిటెడ్ కంపెనీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2019-20. ఓకే, ఇక్కడ బేసిక్ శాలరీ 2,54,000. నెక్స్ట్, డియర్నెస్ అలవెన్సెస్ స్వరాజ్య లక్ష్మి 1,10,000.
Next, CCA 40,000. House rent allowances 46,000. Rent paid in Chennai city 23,000. And a big car is provided for official and personal use, and employer paid all the expenses. 7. Gas, water and electricity bill paid by the employer 9,000. Laptop given for personal use by the company 40,000. And employment tax paid 280 per month. So working notes. Salary is equal to basic plus DA. Basic enta 2,54,000 plus DA 1,10,000 is equal to 3,64,000. Second one, house rent allowances. Inti adde bhatyemu. The assessee is paying the rent of the house. Exemption can be given. Assessee is living in Chennai city, so exemption is list of the following three amounts. Actual allowance received 46,000, and next B, rent paid minus 10% of salary. So rent paid minus 10% of salary 23,000 minus 3,64,000. ఇది నెగిటివ్ వస్తుంది కాబట్టి 13,400 నెగిటివ్. సి 50% ఆఫ్ శాలరీ, అంటే శాలరీలో 50%, 3,64,000 ఇంటూ 50/100 చేస్తే 1,82,000. సో కింద యాజ్ వన్ ఆఫ్ ద అమౌంట్ ఈజ్ ఇన్ నెగిటివ్, ఎగ్జెంప్షన్ కెన్ నాట్ బి గివెన్. సో నెగిటివ్ వచ్చిన అమౌంట్కి ఎగ్జెంప్షన్ ఇవ్వకూడదు అని. కాబట్టి యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ ఎంత 46,000. సో ఎగ్జెంప్టెడ్ అమౌంట్ మైనస్ కాబట్టి నిల్. సో అన్ఎగ్జెంప్టెడ్ అమౌంట్ ఎంత 46,000. నెగిటివ్ వచ్చినందుకు ఎగ్జెంప్టెడ్ అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్ మోటార్ కార్. అసెస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఈజ్ మోర్ దెన్ 50,000. కార్ బికమ్స్ ట్యాక్సబుల్ పర్క్యూసైడ్స్ అన్నట్టు. కావున ద ఎంప్లాయర్ ఓన్స్ ద కార్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ అఫీషియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్. కాబట్టి రెండు విధాలుగా ఆ ఎంప్లాయ్ అనే వ్యక్తిని ఈ మోటార్ కార్ని ఉపయోగించుకున్నాడు. కాబట్టి మోర్ దెన్ 50,000 పర్ యానం కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ ట్యాక్సబుల్ పర్క్యూసైడ్స్ అన్నట్టు, అంటే పన్ను విధింపగల పరిలబ్ధి అన్నట్టు. సో ఇక్కడ పర్ మంత్ మోటార్ కార్కు సంబంధించింది వాల్యూ ఎంత అంటే, పర్క్యూసైడ్ వాల్యూ ఎంత అంటే 2,400. సో 2,400 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 28,800. ఇది పర్క్యూసైడ్ వాల్యూ. ఆఫీసు మరియు పర్సనల్గా యూజ్ చేసుకున్నప్పుడు ఆ పర్క్యూసైడ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 2,400 పర్ మంత్ ఉంటుంది. వాల్యూని లెక్క కడతారు. నెంబర్ 3, గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ బిల్. ఇదంతా పర్క్యూసైడ్ వాల్యూ అన్నట్టు, పన్ను ఉచిత పన్ను పరిలబ్ధికి సంబంధించింది. కావున ఇక్కడ ఎనీ పర్సనల్ ఎంప్లాయీ పేడ్ బై ద ఎంప్లాయర్ ఈజ్ ఎ ఫుల్లీ ట్యాక్సబుల్ అన్నట్టు. కావున ఈ పర్క్యూసైడ్ వాల్యూ ఎంత, అమౌంట్ పేడ్ బై ద ఎంప్లాయర్ 9,000. సో ఇది పన్ను విధింపగలగా పరిలబ్ధి 9,000. నెంబర్ 4, ల్యాప్టాప్. ఇట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ పర్క్యూసైడ్, ఉచిత పన్ను పరిలబ్ధి. ఎందుకంటే ఇఫ్ ద ఎంప్లాయర్ హ్యాస్ గివెన్ ల్యాప్టాప్ ఫర్ ఎనీ పర్పస్ ఇట్ బికమ్స్ ట్యాక్స్ ఫ్రీ పర్క్యూసైడ్స్. నెంబర్ 5, ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్. Actual amount paid will be allowed as a deduction. Last, sports club bill. It is also tax-free purchase. So, problem.
Basic computation of Srimati Swarajya Lakshmi income from salary for the assessment year 2019-20. So first salary heading and allowances and perquisites and profits in lieu of salary. టోటల్ వస్తే టోటల్ చేస్తే గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ వస్తుంది. అందులోకి వెళ్ళి డిడక్షన్స్ తీసివేయగా వచ్చిందే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో ఇక్కడ శాలరీ ఏవి అలవెన్స్ ఏందనేది ఏ హెడ్లో అవన్నీ ఆ హెడ్ కిందకే రాయాలి. సో శాలరీ, సో ఫస్ట్ బేసిక్ శాలరీ ఎంత, 2,54,000. నెక్స్ట్ అలవెన్సెస్ భత్యములు డిఏ ఎంత, 1,10,000. నెక్స్ట్ నగర పరిహార భత్యము CCA 40,000. నెక్స్ట్ హెచ్ఆర్ఏ అన్ఎగ్జెంప్టెడ్, ఎందుకంటే హెచ్ఆర్ఏ అన్ఎగ్జెంప్టెడ్ ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ 46,000లో 10 రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీలో 3,64,000లో 10% పేడ్ రెంట్, కాబట్టి ఇక్కడ నెగిటివ్ వచ్చింది. కాబట్టి ఇది ఈ అమౌంట్ అనేది కెనాట్ బి ట్యాక్సబుల్ అన్నట్టు. ఈ అలవెన్స్ రిసీవ్డ్ అనేది ఎగ్జెంప్ట్ అనేది ఇవ్వడానికి అవకాశము లేదు. నెక్స్ట్ పెర్క్యూసైడ్స్ మోటార్ కార్, ఈ మోటార్ కారు ఆఫీస్ మరియు వ్యక్తిగత పనుల నిమిత్తం ఉపయోగించుకున్నాడు కాబట్టి సో ఇది పర్క్యూసైడ్ వాల్యూ ఎంత, 2,400 పర్ మంత్గా నిర్ణయించినారు. కాబట్టి అతను 2,400 ఇంటూ 12 చేస్తే 28,800. నెక్స్ట్ గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇది పూర్తిగా పన్ను పరిలబ్ధి ఎంత, 9,000. నెక్స్ట్ ప్రాఫిట్స్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ ఏం లేదు. సో టోటల్ శాలరీ ప్లస్ అలవెన్సెస్ ప్లస్ పెర్క్యూసైడ్స్ చేస్తే వచ్చిందే గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఈజ్ ఈక్వల్ 4,87,800. సో నెక్స్ట్ డిడక్షన్స్ అంటే మినహాయింపులు. స్టాండర్డ్ డిడక్షన్ సెక్షన్ 16 బ్రాకెట్ ఓపెన్ 1A 40,000 ఈజ్ అ స్టాండర్డ్ అమౌంట్ అన్నట్టు, దీనికి ఫిక్స్డ్ అమౌంట్ 40,000. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 16 థర్డ్ 280 పర్ మంత్ కాబట్టి ఇంటూ 12 చేస్తే 3,360 వస్తుంది. సో 2 ప్లస్ చేస్తే 43,360. సో టోటల్ శాలరీ ప్లస్ అలవెన్సెస్ ప్లస్ పెర్క్యూసైడ్స్ ప్లస్ ప్రాఫిట్స్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ చేస్తే గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ వస్తుంది. సో అందులోకి వెళ్ళి డిడక్షన్స్ తీసివేయగా వచ్చిందే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంతా ఇక్కడ 4,87,800 మైనస్ ఇక్కడ డిడక్షన్స్ ఎంత, 2 అమౌంట్స్ 43,360. సో మైనస్ 4,44,000 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఈజ్ ఈక్వల్ 4,44,440. సో class is over.